భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, బట్టతలకు విగ్గే బెటరు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. గుడ్లవల్లేరు కాలేజీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హాస్టల్ నుంచి విద్యార్థులను కాలేజీ యాజమాన్యం ఇంటికి పంపిస్తోంది. అందరినీ పంపించాక ఎవరిని విచారిస్తారని విద్యార్థులు మండిపడుతున్నారు. తాము హాస్టల్లోనే ఉంటామని తెగేసి చెప్తున్నారు. కాలేజీ ముందు విద్యార్థి సంఘం నేతలు ఆందోళనకు దిగారు. విద్యార్థులను తరలిస్తున్న బస్సులను అడ్డుకుని నిరసన తెలిపారు. ఎక్కడికి తరలిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హెడెన్ కెమెరాలతో దాదాపు 300 మంది విద్యార్థులు వీడియోలు చిత్రీకరించారనే వార్తలు వచ్చిన నేపథ్యంలో విద్యార్థులు ఆందోళన చేశారు. అయితే కాలేజు నిన్న గవర్నమెంట్ దీన్ని పూర్తిగా పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తుంది. మొత్తం హాస్టల్ విద్యార్థులందరినీ కూడా బయటికి పంపే ప్రయత్నం చేస్తున్నారు. ఏఎస్ఎఫ్ వాళ్ళు పూర్తిగా బస్సులకు అడ్డంగా పడుకుని వాళ్ళు ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఎందుకు ఇప్పటికే 2 రోజుల క్రితం అయినప్పటికీ ఈరోజు గుడివాడ ఇంజనీరింగ్ కళాశాలలో ఆడపిల్లలు వీడియోలో లగ్నంగా షూట్ చేసి 300 పైకి వీడియోలు కూడా ఈరోజు సోషల్ మీడియా పైన ప్రభావం జరుగుతున్నప్పటికీ ఎక్కడ కూడా విద్యార్థుల్ని తప్పుదోవ పనిచేస్తాం. వాళ్ళ వెనకాల ఉన్నటువంటి రాజకీయ నాయకులు లబ్ధి పొందడానికి వాడి పిల్లల్ని కాపాడుకోవడం కోసం ఈరోజు అనేక రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఏఐసీఎఫ్గా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఎవరైతే ఆ ఘటనకు పాల్పడారో వాళ్ళు కఠినంగా శిక్షించాలి, వాళ్ళపైన కేసులు నమోదు చేయాలని కూడా ఏఐసీఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పటివరకు 2 రోజులుగా విద్యార్థులు స్వయంగా ఇటువంటి ఘటనలు ఏమీ జరగలేదని పోలీసు అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు ఏ విషయాలు జరగనప్పటికీ ఎందుకు మీరు రాత్రి పూటల్లో ఆడపిల్లల్ని ఈరోజు కారులో మీ యొక్క యాజమాన్య కారులో తీసుకుని వెళ్ళి మళ్ళీ విద్యార్థులు ఆందోళన చేసి వాళ్ళని తీసుకొని వచ్చి మళ్ళీ కళాశాలలో దింపుతున్నారు. అదే పద్ధతిలో ఈరోజు అనేక రకాలుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. గత 2 రోజులుగా వీడియోలు అనేవి కూడా అనేక రకాలుగా షేర్ అవుతున్నాయి. వారు ఆందోళన చెప్పినప్పటికీ కూడా పోలీసు వారికి కూడా తప్పుదో పట్టిస్తున్నారు. దీని వెంటనే వారి పైన చర్యలు తీసుకోవాలని కూడా ఏఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది చెప్తున్నారు. ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా అమ్మాయిలకి న్యాయం చేయాలి. హెడెన్ కెమెరాలకి సంబంధించి ఇష్యూని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఇటు ప్రభుత్వం కూడా పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తుందని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. బస్సు మొత్తం కూడా బస్సులో విద్యార్థులందరినీ కూడా 2 రోజులు సెలవు ఇచ్చిన పేరుతో అందరినీ కూడా బయటికి పంపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవేళ సెలవు ఇచ్చినా వాళ్ళని హాస్టల్లో ఉంచవచ్చు, కానీ హాస్టల్లో ఉంచకుండా బయటికి పంపిస్తున్నారు. ఎందుకంటే ఆందోళన పూర్తిగా పక్కదారి పట్టించడం, ఇష్యూని పక్కదారి పట్టించడం కోసం ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. ప్రభుత్వం దీన్ని క్షుణ్ణంగానే చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా ఇతర పార్టీలకు సంబంధించి లేదా ప్రజా సంఘాలకు సంబంధించిన వాళ్ళు వచ్చినా వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేస్తున్న పరిస్థితి నిన్న చూసాం. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేత వచ్చినప్పుడు కూడా వాళ్ళు అడ్డుకున్న పరిస్థితి కూడా కనిపించింది. మొత్తం హాస్టల్కి సంబంధించి అందరినీ కూడా బయటికి పంపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఏఎస్ఎఫ్ నాయకులంతా కూడా ఇక్కడ పడుకున్నారు. వాళ్ళతో పాటు విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడడం ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? ఎంత తుఫాన్ వచ్చినా హాలిడే ఎవరు కాలేజ్కి ఎలా కాకుండా దీనికి 3 డేస్ హాలిడేస్ ఇచ్చారు. ఎందుకని ఇచ్చారు? కాలేజీలో ఏదో జరుగుతుందని, రీసెంట్గా గంజాయి కూడా దొరికిందని తెలిసింది. అది కూడా మొత్తం తెలుసుకొని మీకు అన్ని చెప్తుంటే మా డిమాండ్స్ ఏంటంటే ఇప్పుడు దీనికి న్యాయం జరిగేంత వరకు మేము కదిలేదు బస్సు దగ్గర నుండి. ఇది పూర్తిగా చెప్తున్నారు. అంటే జనరల్గా ఎంత పెద్ద వర్షం పడినా సెలవు మాత్రం ఇవ్వలేని కాలేజీ ఈ ఇష్యూని అడ్డం పెట్టుకుని 3 రోజులు సెలవు ఇచ్చింది. విద్యార్థులందరినీ ఇక్కడే వచ్చి ఎంక్వైరీ చేయాలి, కానీ విద్యార్థులందరినీ పంపించి ఎంక్వైరీ ఎలా కొనసాగిస్తారో అంటూ వాళ్ళు విద్యార్థి నాయకులు అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ ఇష్యూని ఒక పక్కదారి పట్టించడం కోసం ప్రభుత్వం చేస్తుందనేది అయితే విద్యార్థి సంఘ నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా దీన్ని అడ్డుకొని తీరుతాం, విచారణ జరగాలి. ఖచ్చితంగా విద్యార్థులందరూ హాస్టల్లోనే ఉండి వాళ్ళని విచారణ చేయాల్సింది. కానీ విద్యార్థులందరినీ బయటికి పంపించిన తర్వాత ఏ విధంగా విచారణ అధికారులు విచారణ చేస్తారనే ప్రశ్న అయితే వాళ్ళు సంధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం హాస్టల్ విద్యార్థులు కూడా మనం చూడొచ్చు. పూర్తిగా అందరూ కూడా హాస్టల్ విద్యార్థులందరూ కూడా బయటికి పంపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇతర చాలా మంది విద్యార్థులు ఉన్న పరిస్థితి. వీళ్ళతో కూడా మాట్లాడడం ఏం చెప్తున్నారు? అందరినీ ఎందుకు పంపిస్తున్నారు బయటికి? ఏమో సార్, వీళ్ళు పంపించేస్తున్నారు, గోల్చామో మమ్మల్ని పంపించేస్తున్నారు అని చెప్పేసి లోపల చెప్తున్నారు సార్. అంటే జనరల్గా సెలవు ఇచ్చినా హాస్టల్లోనే ఉండమని చెప్పేవాళ్ళు ఇప్పుడు ఇష్యూ జరిగినప్పుడు అందరినీ బయటికి పంపించి విచారణ ఏ విధంగా చేస్తారు? అదే సార్, దాని గురించి చెప్పేది. ఉంటే ఓపెన్గానే అందరి ముందు చేయాలి కదా సార్. ఒకవేళ న్యాయంగానే చేస్తున్నారు అనుకుంటే అందరి ముందు చేయొచ్చు కదా. ఎందుకు పంపించేస్తున్నారు అలా అయితే? ఇది చూడండి, పూర్తిగా విచారణ జరగకుండా ఉండడం కోసమే వీళ్ళందరినీ బయటికి పంపిస్తున్నారు. పేరుకి విచారణ చేస్తున్నాం అనే పేరుకి చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పి వీళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి. విద్యార్థులందరూ కూడా అమ్మాయిలు వెళ్ళడానికి ఇష్టం లేకపోయినా బలవంతంగా వాళ్ళని కాలేజీ యాజమాన్యం బస్సులు పెట్టి బయటికి పంపిస్తుందని చెప్పి వాళ్ళైతే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు పోలీసులు కూడా మనం చూడొచ్చు. విచారణ ఎవరైతే ఆందోళన చేస్తున్నారో, ఎవరైతే న్యాయం కావాలంటున్నారో అటువంటి వాళ్ళని అరెస్టులకి కూడా తెగబడుతుందని విద్యార్థి నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థి సంఘానికి సంబంధించి ఏఎస్ఎఫ్ నాయకులు
బస్సుకి అడ్డంగా పడుకొని వాళ్ళు ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా విచారణ అమ్మాయిలు అందరి సమక్షంలో విచారణ జరగాలి, కానీ అమ్మాయిల్ని బయటికి పంపించి విచారణ చేయడం ఏంటంటూ కూడా వాళ్ళైతే ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం గుడ్లవల్లేరు కాలేజీలో కొనసాగుతూ ఉంది. కెమెరా పర్సన్ వెంకటతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, గుడ్లవల్లేరు నుంచి.